కులాలు మతాల చిచ్చుకి కుట్రలు వైసీపీని ఆపకుంటే ప్రమాదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కందుకూరులో జరిగినటువంటి ఒక సంఘటన కాపు కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు, ఒక విధ్వంసం సృష్టించేందుకు, వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు ఒక భారీ స్థాయిలో స్కెచ్ నడుస్తుంది. ఒక పెద్ద కుట్రకి దీనికి అడుగులు పడుతూ ఉన్నాయి. ఇది వాస్తవాలు తెలిసేలోపు, గడప దాటేలోపు అవాస్తవాలు ప్రపంచమంతా తిరిగొస్తున్నాయి అనటానికి కందుకూరు సంఘటన ఒక కారణం. తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య చిచ్చు పెట్టాలి, కాపు కమ్మల మధ్య చిచ్చు పెట్టాలి, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో కొందరు చేస్తున్నటువంటి ఒక వికృతమైనటువంటి క్రీడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. అసలు పవన్ కళ్యాణ్నే ఎందుకు టార్గెట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం వెనక ఉన్న వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ లక్ష్యాలేంటి అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ అంటే చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ కంటే కూడా పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ అనే విధంగా వాళ్ళ వ్యూహాలు ఎందుకు నడుస్తున్నాయి, అది కూడా అదే సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేతలు కొంతమంది ఎందుకు దీనికి అడుగులు వేస్తున్నారు, ఎందుకు తెరదీస్తున్నారు, అసలు దీని వెనక ఉన్నటువంటి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరు అన్న విషయాలు ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది. అసలు కందుకూరులో ఏం జరిగింది, కందుకూరులో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి అంశాలని, అంటే అక్కడ ఎవరైతే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కమ్మ, లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి కాపు, కులాల పేర్లు ప్రస్తావించకూడదు, కులాల పేర్ల గురించి మాట్లాడకూడదు. కానీ ఆ వివాదాన్ని కొంతమంది ఏ స్థాయిలో కుట్రకి తెరతీస్తున్నారు అనేటువంటిది బయటికి వచ్చిన తరువాత ఈ అంశాలను చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మీడియా పైన అందుకు దీన్ని తెలియజేస్తున్నాం. హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి నిందితుడు, ఎవరో కమ్మ, లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి కాపు, అతను చనిపోయినటువంటి వ్యక్తి. అయితే ఆ పైన ఉన్న వ్యక్తి ఏమన్నా చనిపోయినటువంటి వ్యక్తి, ఈ కింద ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నా చంపినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరిది కూడా గుడ్లూరు మండలం, కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుడ్లూరు మండలం దారకానిపాడు అనేటువంటి ఒక గ్రామం. ఆ గ్రామంలో వీళ్ళిద్దరూ బావ మామ అని పిలుచుకుంటూ ఒక 15-17 సంవత్సరాలుగా వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం ఉంది. జనరల్గా గ్రామాల్లో ఉన్నటువంటి, అందుట్లో ప్రకాశం జిల్లా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న గ్రామాల్లో అక్కడ కులాలు ఇవన్నీ చాలా తక్కువ పరిణామంలో ఉంటాయి. అక్కడ వీళ్ళిద్దరు స్నేహితులు, దాదాపు ఒకటే ఏజ్ గ్రూపు, ఈ ఒకటే ఏజ్ గ్రూప్ తోటి దాదాపు 17 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ బావ మామ అని పిలుచుకుంటూ చాలా సన్నిహితంగా ఉండేటువంటి యువకులు. వీళ్ళిద్దరూ ఎంతటి సన్నిహితంగా ఉంటారు అని అంటే, ఈ ఎవరైతే చంపినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి హరిశ్చంద్ర ప్రసాద్కి జేసీబీ ఉంది, ఈ ఎవరైతే మృతుడు చనిపోయినటువంటి వ్యక్తికి ట్రాక్టర్ ఉంది. ఒక జేసీబీకి ఒక ట్రాక్టర్కి ఎటువంటి అనుబంధం ఉంటుందనేటువంటిది ఎవరైనా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, లేదా బయట నుంచి చూసేటువంటి వాళ్ళకి కావచ్చు ఒక ఐడియా ఉండిద్ది. ఎందుకంటే ఈ రెండింటికి కలిపి వర్క్ ఉండిద్ది. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇతను జేసీబీతో తీస్తాడు, ఆ ట్రాక్టర్లో వేస్తారు. ఇది వాళ్ళకు ఉండేటువంటి ఏదైనా కాంట్రాక్ట్, ఏ వర్క్ అయినా సరే అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటిది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇంకొక అవినాభావమైనటువంటి సంబంధం ఏంటయ్యా అంటే, ఎంత స్నేహితులు అని అంటే, ఎవరైతే ఈ చనిపోయినటువంటి లక్ష్మీనాయుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు సుజాత అనేటువంటి అమ్మాయిని, ఆ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆ పెళ్లి జరిపింది స్నేహితుడు బావ అయినటువంటి ఎవరు హరిశ్చంద్ర ప్రసాద్. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ వాళ్ళని ఒప్పించి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసినటువంటి వ్యక్తి ఇతను. మరి హరిశ్చంద్ర ప్రసాద్ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. లక్ష్మీనాయుడు పెద్దరికం వహించి కుదరదని చెప్పని అతను వాళ్ళను ఒప్పించి అతను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేశాడు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒకరికొకరు సహకరించుకొని అంతటి అనుబంధం బావ మామ అని పిలుచుకుంటూ వాళ్ళ ప్రయాణం ఆ విధంగా జరుగుతూ వచ్చింది.
సరే ఈ జరుగుతూ వచ్చినటువంటి క్రమంలో వాళ్ళ మధ్య ఒక ఎవరైతే లక్ష్మీనాయుడు వైఫ్ని హరిశ్చంద్ర ప్రసాద్ హెరాస్ చేయటం లేదా టార్గెట్ చేయటం తనని చేస్తున్నాడు అనేటువంటి దానిపైన వీళ్ళ మధ్య వివాదం మొదలైంది. ఈ వివాదం అప్పటి వరకు వీళ్ళు 4 నెలల క్రితం వరకు వీళ్ళు కందుకూరులో ఉండేవాళ్ళు. అనుకోకుండా వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ కూడా దారకానిపాటు 4 నెలల క్రితం వెళ్ళటం జరిగింది. ఇక ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇతను అమ్మాయిని వెంటబడటం, అమ్మాయి కంప్లైంట్ చేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి హరిశ్చంద్ర ప్రసాద్ని కొట్టడం, గొడవ జరగటం. ఆ గొడవ జరిగినటువంటి నేపథ్యంలో ఈ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, పోలీస్ స్టేషన్కి ఎవరినైతే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ని పిలిచి పోలీసు వాళ్ళు అరికాలు కోటింగ్ ఇచ్చి ఇంకొకసారి అమ్మాయిని కనుక నువ్వు ఇచ్చేస్తే నీ సంగతి తేలుస్తామని చెప్పడంతో ఎవరైతే ఈ నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి నా పరువుని ఇంటి ముందుకు వచ్చి కొట్టెళ్ళారు, అట్లాగే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఈ రకంగా నన్ను ఇచ్చేశారు అనేటువంటి ఉద్దేశంతో పండగ రోజున, దసరా రోజున వాళ్ళ తండ్రిని కూడా ఎక్కించుకొని వాళ్ళ తండ్రికి కూడా చెప్పాడు, నేను బతికొనటమా చావటమా అనేటువంటి తేలాలి, ఎందుకనంటే నా ఊర్లో నా పరువు తీశారు, పోలీస్ స్టేషన్లో నా పరువు తీశారు అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి కారు వేసుకొని ఎవరైతే వీళ్ళ ముగ్గురు వస్తున్నటువంటి క్రమంలో ఎవరో చనిపోయినటువంటి వ్యక్తి లక్ష్మీనాయుడు వాళ్ళ బామ్మరుదులు వస్తున్నటువంటి క్రమంలో అతను ఆ ఫార్చునర్ వెహికల్ వేసుకొని అతన్ని గుద్ది, అతను చనిపోతే మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ గుద్ది అతన్ని మరణానికి అత్యంత క్రూరంగా చంపాడు. ఇందుట్లో లక్ష్మీనాయుడు చనిపోవటానికి హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి అత్యంత క్రూరమైనటువంటి చర్య వ్యవహరించాడు. వారి భార్యతో అతను మిస్బిహేవ్ చేశాడు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళ మధ్య ఆ గ్యాప్ ఏర్పడింది. అతను చేసినటువంటి క్రైము వాళ్ళ సతీమణ్ణి మిస్బిహేవ్ చేయటం, అట్లాగే వేధించటం, అట్లాగే అది అడ్డుకున్నటువంటి వ్యక్తిని చంపటం అత్యంత క్రూరమైనటువంటి చర్య. దీన్ని అందరూ ఖండిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో అతని మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఈ హత్య జరిగినటువంటి రెండో రోజు ముందు అందరూ కూడా యాక్సిడెంట్ అనుకున్నారు. రెండో రోజు ఇది కావాలని గుద్దించినటువంటి సంఘటనని ఇచ్చేయటంతో రెండో రోజు పోలీసులు అరెస్ట్ చేసి ఆ కారులో ఉన్నటువంటి ఆ యాక్సిడెంట్ చేసినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ని అట్లాగే వాళ్ళ తండ్రి కూడా ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? పండగ రోజున 2వ తారీఖు 10 నెలల జరిగింది. 4వ తారీఖు కల్లా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేసేసారు. మర్డర్ కేసు పెట్టారు, వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టారు. క్రైము అందుట్లో ఇట్లా వేధించి వాళ్ళు కాదన్నందుకు ఈ రకంగా చేశారు అనేటువంటి కేసులు పెట్టి వాళ్ళ ఇద్దరిని కూడా ఎత్తి లోపలేశారు, అరెస్ట్ చేశారు.